కాకా క్రికెట్ కప్ గురించి గత నెల రోజులుగా చేస్తున్న ప్రయత్నాలకు ఈరోజు మన ఫైనల్స్ రామగుండం వర్సెస్ చెన్నూరు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. నేను ఎక్కువ సమయం తీసుకున్నాను ఎందుకంటే పెద్దలు మళ్ళా సెక్రటేరియట్ వెళ్ళే సమయం ఉంది. కాబట్టి కాకా టోర్నమెంట్ గురించి కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను. కాకా వెంకటస్వామి గారు కానివ్వండి, వివేక్ గారు కానివ్వండి, వినోద్ గారు కానివ్వండి, క్రికెట్ తోటి ఎన్నో సంవత్సరాలుగా అనుబంధం ఉంది. వివేక్ గారు హెచ్పిఎస్లో క్రికెట్ టీంలో పాల్గొన్నారు. క్రికెట్ టీం తరఫున ఎన్నో టోర్నమెంట్స్ ఆడారు. అదేవిధంగా ఉస్మానియా టీంలో కూడా కెప్టెన్ లాగా చేసినారు. క్రికెట్తో అనుబంధం ఇంత అంతా కాదు. క్రికెట్ అనే స్పోర్టు టీమ్ స్పిరిట్ నేర్పుతుంది. మన జీవితంలో ఇతరులతో కలిసి ఎట్లా మెలిసి ఉండాలని చెప్పేసి క్రికెట్ ద్వారా నేర్చుకోవచ్చు అని చెప్పి అందరికి తెలిసిన విషయమే. ఈ టోర్నమెంట్ ద్వారా పెద్దపల్లి ప్రాంతం నుండి ఒక క్రికెట్ ప్లేయర్ మన ఇండియా రాష్ట్రానికి ఆడితే ఎంత బాగుంటుందని చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేయాలని చెప్పి ఈ టోర్నమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇక ఈ టోర్నమెంట్ సక్సెస్ చూసి ప్రతి సంవత్సరము తెలంగాణ వైడ్ పొలిటికల్ కాకుండా కేవలం క్రికెట్ని ఎంకరేజ్ చేసి ప్లేయర్స్ని బయటకు తీసుకొచ్చి ఇండియా టీంకి ఆడిపిస్తే బాగుంటుందని చెప్పి